బెజవాడ రౌడీలు టైటిల్ మార్చే ప్రసక్తే లేదంటున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎవరు నాకు నీతులు చెప్పాల్సిన పని లేదని కొట్టిపారేస్తున్నారు. బెజవాడ ఎవరి సొత్తు కాదని మాట్లాడుతున్నారు. నేను చెప్పిందే చేస్తా, నేను అనుకున్నదే చూపిస్తానని వితండవాదం చేస్తున్నారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తాజా స్టేట్మెంట్ తో బెజవాడ రౌడీలు టైటిల్ వివాదం కొత్త మలుపు తిరిగింది. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు సంచలనాలకు వివాదాలకు మారుపేరు. ఎన్ని అభ్యంతరాలొచ్చినా అంతా నా ఇష్టమంటాడు. ఎవ్వరిని లెక్క చేయడు. కాంట్రవర్సీనే కథాంశంగా ఎంచుకుని ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేస్తాడు. తాను నమ్మిన కాంట్రవర్సీ కోసం ఏదైనా చేయడానికి రామ్ గోపాల్ వర్మ సిద్ధం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చలవేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. రక్త చరిత్ర సినిమాతో సీమ ఫ్యాక్షన్ ను ఫిక్షన్ గా మార్చి తెరకెక్కించిన వర్మ ఇప్పుడు సొంత గడ్డ బెజవాడకు ఎసరు పెట్టారు. విజయవాడ నగరానికి ఓ బిరుదిస్తూ బెజవాడ రౌడీలు సినిమా స్టార్ట్ చేశారు. నరహంతకులు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించబోతున్నారు. కత్తులు కటార్లతో విజయవాడ వీధుల్లో భీకరమైన షూటింగ్ చేశారు. ఈ దృశ్యాల్ని చూసి ఇప్పటికే విజయవాడ వాసులకు కంటి మీద నిద్రలేదు. మళ్లీ పాత కక్షలు భగ్గుమంటాయనే బెంగ పట్టుకుంది. కృష్ణానది ఒడ్డున మళ్లీ రక్తం పారుతుందా అనే భయం పట్టుకుంది. బెజవాడ రౌడీల సినిమా నివురుగప్పిన గ్రూపు తగాదాల్ని మళ్లీ తెరమీదకి తెస్తుందా అనే ఆందోళనలో పడ్డారు జనం. బెజవాడ రౌడీలు టైటిలే వివాదాస్పదం. టైటిల్ ను మార్చమని మొదటి నుంచి ఫైటింగ్ నడుస్తోంది. ఇది పట్టించుకోలేదు రామ్ గోపాల్ వర్మ. టైటిల్ కంటే 1000 రెట్లు క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న కథను తయారు చేశారు. కత్తులు తెగ నరకడాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎవరు ఎంత విమర్శించినా పట్టించుకోనంటున్నారు. అంతా నా ఇష్టం అంటున్నారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చలవేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. విజయవాడలో జరుగుతున్న షూటింగ్ ని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. సినిమా పాత తగాదాల్ని రెచ్చగొట్టేలా ఉందని షూటింగ్ కు అబ్జెక్షన్స్ చెప్పారు. షూటింగ్ కోసం ఇచ్చిన పర్మిషన్స్ ను క్యాన్సిల్ చేశారు. కంప్లైంట్ వచ్చింది నా దగ్గర ఒక టైటిల్ గురించి, తర్వాత రెండవది ఇది సీన్ గురించి అవుట్డోర్. సో ఇది 26, 27 నేను క్యాన్సిల్ చేశాము. అది గురించి ఐ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు అది స్క్రిప్ట్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తాము, తర్వాత పర్మిషన్ ఇచ్చేస్తాము. ఎవరు చెప్పినా వినని మొండిఘటమని తనకు తాను నిరూపించుకుంటున్నారు వర్మ. ఎన్ని అబ్జెక్షన్స్ చేస్తే అంత పబ్లిసిటీ వస్తుంది అనుకునే మనస్తత్వం. సినిమా షూటింగ్ ఆపే ప్రసక్తే లేదంటున్న వర్మ టైటిల్ మార్చడం అంతకన్నా ఇష్టం లేదంటున్నారు. షూటింగ్ ఆపేశారు, పర్మిషన్ ఇవ్వరు అనేది అది ఆ రెండు లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బికాజ్ షూటింగ్ మేము ఏమనుకున్నాం అంతా అయిపోయింది టోటల్గా. బెజవాడలో పర్టిక్యులర్ రోడ్స్లో ఎలాంటి చోట్ల అయితే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది షూటింగ్ అంటే అదంతా ఆల్రెడీ షూట్ చేశారు, అయిపోయింది. సో యూనిట్ కూడా రిటర్న్ వచ్చేసింది. సో దానికి ఆ ప్రొజెక్షన్కి సినిమా తీయటానికి ఆగటానికి ఏమీ సంబంధం లేదు. సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్. బెజవాడ రౌడీలు సినిమాపై వస్తున్న అభ్యంతరాల్ని రామ్ గోపాల్ వర్మ చాలా లైట్ గా తీసుకుంటున్నారు. అభ్యంతరాలు చెప్పిన వారికి సమాధానాలు చెప్పడానికి కూడా ఇష్టపడ్డలేదు. బెజవాడ రౌడీలు అని పేరు పెట్టినంత మాత్రాన బెజవాడ వాసులంతా రౌడీలు కాదంటున్నారు. ఎవరో విమర్శిస్తే వారికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదంటున్నారు. బెజవాడలో ఉన్న రౌడీలు అని చెప్తే మీకేంటి అభ్యంతరం? ఇప్పుడు హైదరాబాద్ లో కాదండి, హైదరాబాద్ ఒక నిమిషం. రౌడీలు అనేవాళ్ళు మొత్తం ప్రపంచంలో ప్రతి నగరంలో ప్రతి చోట ఉంటారు, ఇంట్లో కూడా ఉంటారు. రౌడీ అనే దానికి ఫస్ట్ మీనింగ్. మీరు ఏ సినిమాలో అయినా ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు బ్యాడ్ గుడ్ ఉంటుంది. బ్యాడ్ గుడ్ అనేది సొసైటీలో ప్రతి ఏరియాలో ఉంటారు.
బెజవాడ కాదు, హైదరాబాద్ కాదు, పంజాగుట్ట కాదు, అన్ని చోట్ల ఉంటారు. దాంట్లో ఆ పర్టికులర్ ఊరికి సంబంధించి ఊరు మౌలానా రౌడీలు క్రియేట్ చేశారని చెప్పి టైటిల్ మార్చాలని బెజవాడ వాసులు ఎంత గింజుకున్నా ఫలితం లేదనే తెలుస్తోంది. ప్రశ్నించిన వారికి ఇష్టం వచ్చిన సమాధానం చెప్పిన వర్మ తను మాత్రం మారే ప్రసక్తే లేదంటున్నారు. ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నేను పట్టించుకోనంటున్నారు. అయితే షూటింగ్ పర్మిషన్స్ కోసం పోలీసులు అడిగిన స్క్రిప్ట్ ను సబ్మిట్ చేయడానికి అభ్యంతరం లేదంటున్నారు. మీరు అసెంబ్లీ రౌడీ అని పెట్టచ్చు, అంటే అసెంబ్లీలో అందరు రౌడీలు ఉంటారని కాదుగా. ఒక సినిమాటిక్ లిబర్టీలో మీరు ఒక పర్టికులర్ దానికి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మొన్న చలసాని పండు మర్డర్ అయినప్పుడు టీవీ ఛానల్స్ అందరూ కూడా బెజవాడ రౌడీజం అని పెట్టారు. అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ అన్నీ అక్కడ ఆపేస్తారా? మాకెందుకు అది వై వుడ్ వి వాంట్ నాట్ టు డూ ఇట్? స్క్రిప్ట్ సబ్మిట్ చేసి పర్మిషన్స్ ఏమైనా తెచ్చుకుంటారు మరంతా షూటింగ్ చేయడానికి? యా, అది మ్యాండేటరీ ప్రొసీజర్ అండి. ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మీకు కావాల్సినప్పుడు వాళ్ళు ఒకవేళ అడిగితే ఎనీ రీజన్ తోటి అది చేయటం అనేది అది ఆనవాయితీ. దాంట్లో మాకేంది, ఇప్పుడు కమిషనర్ మా స్క్రిప్ట్ ఏం కొట్టారు కదా. ఇప్పటికైతే బెజవాడ రౌడీలు టైటిల్ మారనట్టే, వర్మ ఉద్దేశం కూడా మారనట్టే. అంతేకాదు వర్మ తీసే సినిమా కథ కూడా మారనట్టే. కథ ముందే చెప్పాలని డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాలకు చెప్పే సమాధానం కూడా మారనట్టే. అంతా వర్మకు నచ్చినట్టే సినిమా వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అభ్యంతరాలు చెప్పేవారు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసుకోండని సింపుల్ గా సీన్ కట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.